వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ శ్రావణ. ఇక చూసుకున్నట్టయితే వాట్సాప్ కే ఇంటర్ హాల్ టికెట్లు, ఇదైతే పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు పేరెంట్స్ కి ఇంకా స్టూడెంట్స్ కి కూడా. కొన్ని యాజమాన్య కాలేజీలు ఏం చేస్తున్నాయంటే మీరు ఫీ పే చేయలేరు కదా, మీకు హాల్ టికెట్లు ఇవ్వడం దేనికి అని చెప్పేసి ఇలా చేయడం వల్ల కొందరు స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామ్స్ ని వదిలేసుకుంటున్నారు. ఇలా అవ్వకుండా తెలంగాణ బోర్డు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. డైరెక్ట్ పేరెంట్స్ నంబర్స్ కి ఇవి వాట్సాప్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్లు అయితే పంపిస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే ముందుగానే సెట్ చేసుకోవచ్చు ఇందులో. ఇంకా సెకండ్ ఇయర్ హాల్ టికెట్లపై ఫస్ట్ ఇయర్ మార్కులు ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్ షురు. మరి ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం ద్వారా చాలా పేరెంట్స్ కి కానీ పిల్లలకు కానీ చాలా కన్వీనియన్స్ అయితే ఇచ్చింది. కాలేజీ చుట్టూ తిరగకుండా ఎక్కువ బతిలాడుకోకుండా అయితే ఇది ఒక బెస్ట్ ఐడియా అనే చెప్పొచ్చు. ఎంతో పనిని అయితే తప్పించింది. మరి ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మాత్రం చూడొచ్చు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే 10th హాల్ టికెట్ నెంబర్ తోని ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే ఫోన్ నెంబర్ ఇంకా పుట్టిన తేదీ వివరాలు పెట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ హాల్ టికెట్స్ లో గ్రూపు, మీడియం, ఫోటో, సంతకం వివరాలు ఏమైనా తప్పు ఉంటే వెంటనే కాలేజ్ ప్రిన్సిపల్ లేదా డిఐయుకి దృష్టికి తీసుకెళ్తే 1 నుంచి 2 రోజుల వరకు ఈ సమస్యకి పరిష్కారం వాళ్ళు ఇస్తారు. మార్కుల లిస్టు కూడా సెకండ్ ఇయర్ విద్యార్థుల హాల్ టికెట్ల ప్రీవ్యూలో మరో ప్రత్యేకత ఉంది. ఫస్ట్ ఇయర్ లో ఏ సబ్జెక్టులు పాస్ అయ్యారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఏవైనా ఫెయిల్ అయ్యారా అనే పూర్తి వివరాలు ఇంటర్ హాల్ టికెట్ పై ప్రింట్ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుపై క్లారిటీ వస్తుందని బోర్డు తెలిపింది. అయితే ఇదే హాల్ టికెట్ పైన కూడా ఇంకా ఏమైనా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా, పూర్తి మార్కులు ఎన్ని వచ్చాయి ఏంటనేసి కూడా అన్ని వివరాలు ఈ హాల్ టికెట్ పైన ప్రింట్ అయ్యి వస్తాయి. దీంతో పాటు పేరెంట్స్ కి కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలాంటి మార్కులు వాళ్ళకి వస్తున్నాయి. చూసుకున్నట్టయితే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఏం చెప్పకుండానే ఉంటున్నారు, ఫెయిలా పాసా అని చెప్పేసి. ఒక మార్కులు క్లాస్లో వస్తే ఇంకొకటి చెప్పడం ద్వారా పేరెంట్స్కి ట్రస్ట్ ఉండకుండా పోతుంది. సో ఇలా చేయడం ద్వారా పేరెంట్స్కి అనేది వాళ్ళ పిల్లల చదువు పైన ఒక బెటర్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇవైతే ప్రజెంట్ ఉన్న అప్డేట్స్. ఇంకా మరిన్ని మంచి వివరాలతో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.